వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అసలు గవర్నమెంట్ స్కూల్స్ అంటే మనందరికి గుర్తొచ్చేదేంటి? పెయింటింగ్లు రాలిపోయినటువంటి గోడలు, విరిగిపోయినటువంటి బెంచీలు, అసలు సరిగ్గా లేనటువంటి వసతులు, ఇవే కదా గుర్తొచ్చేది. కానీ ఒక్కసారి రంగారెడ్డి జిల్లా ఆరుట్ల వైపు మీరు వెళ్ళారనుకో, మీ నోటొచ్చే మాటలు మారిపోతాయి. అసలు స్కూల్ అంటే ఇది కదరా అని అనేస్తారు. అవును, పిల్లల చదువుల కోసం ఆస్తులు అమ్ముకునే రోజులివి. ఎల్కేజీ సీటు కోసమే లక్షల్లో డొనేషన్లు కడుతూ పుస్తకాల సంచుల కంటే ఫీజుల రసీదుల బరువుతో నలిగిపోతున్న తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు వేలల్లో లక్షల్లో ఫీజులు గుంజి ఇవ్వలేని లగ్జరీ వసతుల్ని, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ను ఇప్పుడు ఒక ప్రభుత్వ బడి అందిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ సరికొత్త విద్యా విప్లవానికి నాంది పలికింది. దాదాపు 15 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో కార్పొరేట్ స్కూల్స్ ని తలదన్నేలా రూపుదిద్దుకున్న ఈ స్కూల్ చూస్తుంటే ప్రభుత్వ చదువులు భవిష్యత్తుపై సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయనటంలో అతిశయోక్తి లేదు. ఈ సరికొత్త ప్రయోగం కేవలం ఒక ఆరంభం మాత్రమేనా, లేక నిజంగానే ప్రైవేటు దోపిడీకి చెక్ పెట్టే అస్త్రమా? లక్షల్లో ఫీజులు కట్టే పేరెంట్స్ సైతం ఇప్పుడు ప్రభుత్వ బడి వైపు ఎందుకు పరుగులు పెడుతున్నారు అన్న అంశాలను కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే, ఒకప్పుడు ప్రైవేట్ స్కూళ్లలో ఏముంటుందని జనాలు ఎగబడేవారు. డిజిటల్ క్లాసులు, పెద్ద గ్రౌండ్లు, ఏసీ ల్యాబ్లు, ఇవే కదా. ఇప్పుడు వీటన్నిటిని ఆరుట్ల టీపీఎస్ లో ఉచితంగా అందిస్తున్నారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్నేషనల్ లెవెల్ బోధన నడిపిస్తున్నారు. గాలి వెలుతురు వచ్చే విశాలమైన క్లాస్ రూమ్స్, అత్యాధునిక సైన్స్ ల్యాబ్స్, కంప్యూటర్ సెంటర్లు, లైబ్రరీ ఒకెత్తైతే ఆటల కోసం కేటాయించిన గ్రౌండ్స్ మరొకెత్తు. క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, టెన్నిస్, కబడ్డీ, ఇలా ఏ ఆట కావాలన్నా దానికి ప్రత్యేక కోచ్లు ఉన్నారు. పిల్లలు ఆకలితో అలమటించకుండా ఉదయం హెల్తీ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం రుచికరమైన భోజనం, సాయంత్రం స్నాక్స్ కూడా పెడుతున్నారు. ఊర్ల నుంచి పిల్లలను సేఫ్ గా తీసుకురావడానికి 5 ఉచిత స్కూల్ బస్సులు కూడా రెడీ చేశారు. వినటానికే ఇది అద్భుతంగా అనిపిస్తుంది కదా. అందుకే పేరెంట్స్ క్యూ కడుతున్నారు. ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న పిల్లల్ని సైతం టీపీఎస్ లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్లో మొత్తం 1814 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రీ ప్రైమరీ విభాగంలో 150 మంది, ప్రైమరీ స్కూల్లో 600 మంది, హై స్కూల్లో 2 బ్లాకులు కలిపి 800 మంది, ఇక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 160 మంది, రెండో సంవత్సరంలో 104 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ స్కూల్ డిమాండ్ ఎంతలా పెరిగిపోయిందంటే ఏకంగా నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఈ గవర్నమెంట్ స్కూల్లో వచ్చింది. రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గనక అనుకున్నట్లు సక్సెస్ అయితే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం. నెటిజన్లు సైతం దీనిపై గట్టిగానే చర్చించుకుంటున్నారు. ప్రతి ఏటా ఫీజుల పేరుతో సామాన్యుడి రక్తాన్ని పిండేసే కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థల మోసాలకు ఈ స్కూల్స్ గట్టి చెక్ పెడతాయంటూ ఎలాంటి సందేహం లేదంటూ చెప్తున్నారు. బస్సు ఫీజులు, డ్రెస్ ఫీజులు, డొనేషన్లు అంటూ ప్రైవేటు వాళ్ళు చేసే అరాచకాలకు విసిగిపోయినటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రూపాయి ఖర్చు లేకుండా ఇంతకంటే మంచి చదువు వస్తుందంటే ప్రైవేటు బడుల వైపు ఎందుకు చూస్తారు? మొదటి విడతగా పైలట్ ప్రాజెక్టు కింద 4 స్కూళ్లను తెరిచింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం. ఇక రాబోయే రోజుల్లో 100 స్కూళ్లను ఏర్పాటు చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఇదే గనక సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో 5 ఏళ్లలో ప్రైవేటు స్కూళ్లకు గడ్డు పరిస్థితులు ఎదురు కాబోతున్నాయని విశ్లేషకులు వినిపిస్తున్నారు. అయితే ఈ పథకం ఎంత అద్భుతంగా ఉన్నా మన లీడర్లు, అధికారుల అవినీతి హస్తం దీనిపై పడకుండా ఉంటుందా అనేది సామాన్యుడి అనుమానం. ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకులకు, వారి బంధువులకి సొంతంగా కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. తమ సొంత బిజినెస్ దెబ్బతినకుండా ఉండటం కోసం ఈ ప్రభుత్వ స్కూళ్లకు వచ్చే ఫండ్స్ ఆపేయటమే లేదా నాణ్యత తగ్గించటమో చేయరని గ్యారంటీ ఏంటి? మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే కోట్లు పెట్టి కట్టిన బిల్డింగులు కూడా కొన్నాళ్ళకి పాడైపోతాయి. కాబట్టి నాయకుల స్వార్థానికి, అవినీతికి ఈ ప్రాజెక్టు బలి కాకుండా చూసుకోవటమే విద్యా కమిషన్ ముందున్నటువంటి అసలైన సవాల్ అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఏది ఏమైనప్పటికీ లోపాలు, సవాళ్లు పక్కన పెడితే ఆరుట్లలో ప్రారంభమైన ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ మాత్రం కార్పొరేట్ స్కూళ్లను మించి ఉంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. కోట్లు ఇచ్చినా గానీ ఇలాంటి సౌకర్యాలు దొరుకుతాయా అని కూడా నెటిజన్లు అంటూ ఉన్నారు. ఇక ఇదొక గొప్ప ఆరంభం, ఒక ఆశాకిరణం. పేద పిల్లవాడికి కూడా అంతర్జాతీయ స్థాయి విద్యను ఉచితంగా అందించవచ్చని నిరూపించిన సరికొత్త ప్రయోగం.
రాజకీయ నాయకుల స్వార్థాన్ని, వ్యవస్థలోని లొసుగుల్ని దాటుకొని ఈ ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా వందల స్కూళ్లకు విస్తరించి సక్సెస్ అయితే మాత్రం తెలంగాణ విద్యా వ్యవస్థ హిస్టరీలోనే ఇది ఎప్పటికీ నిలిచిపోయే మైలురాయి అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. పేదవాళ్లకు విద్యను అందించాలని ఒక లక్ష్యంతో పనిచేస్తే ఒకనాడు తరగతి గదుల్లో పిల్లలు చేరడానికి కష్టం అనుకున్న సందర్భంలో ఈనాడు 1814 మంది పిల్లలు ఈ రోజు పాఠశాలల్లో చేరి ఇవాళ పాఠశాల బయట ఖాళీలు లేవు, పిల్లలను తీసుకోవడం అడ్మిషన్లు పూర్తి అయినాయని ప్రభుత్వ పాఠశాల ముందు బోర్డు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ విద్య నేర్పుతున్న సిబ్బంది, ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క కమిట్మెంట్ ని ఈ రోజు ముఖ్యమంత్రిగా నేను వారిని అభినందించదలుచుకున్నా. ప్రతి పేదవాళ్లకు విద్యను